వెల్కమ్ టు 9 వైబ్స్ న్యూస్. ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహణ సాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ రిటైర్డ్ న్యాయమూర్తులతో పాటు పారిశ్రామిక ప్రముఖులతో బుధవారం భేటీ అయింది. ఇవి 4వ విడత సంప్రదింపులని కమిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కమిటీ అధ్యక్షుడు రామ్నాథ్ కోవింద్తో సమావేశమైన వారితో అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ భోస్లే, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేంద్ర మీనన్ జమ్లీ ఎన్నికలపై తమ అభిప్రాయాలను తెలిపారని కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఏకకాల ఎన్నికల వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలపై అసోచామ్ అధ్యక్షుడు, స్పైస్జెట్ విమానయాన సంస్థ చైర్మన్ అజయ్ సింగ్ తో కమిటీ సభ్యులు చర్చించినట్లు పేర్కొంది. ఈ ఎన్నికల నిర్వహణతో ఉన్న ఆర్థిక ప్రయోజనాలను అజయ్ సింగ్ వివరించారు. ఈ ఉన్నత స్థాయి కమిటీ 46 రాజకీయ పార్టీలను సూచనలను కోరింది. ఇప్పటి వరకు 17 పార్టీలు మాత్రమే స్పందించాయని తెలిపింది. ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి ప్రజల నుంచి దాదాపు 21,000 సూచనలు అందగా 81% మంది ఏకకాల ఎన్నికలకు మద్దతు తెలిపారని 2 రోజుల క్రితం కమిటీ పేర్కొంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు 9 వైబ్స్ న్యూస్.